చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చిందన్నా, ఏది వచ్చిందన్నా, హీరోలకి ఇళ్ళు వచ్చినాయన్నా, ప్రొడ్యూసర్కి ఇళ్ళు వచ్చినాయన్నా, డైరెక్టర్లు ఇళ్ళు వచ్చినాయన్నా, చంద్రబాబు నాయుడు గారు చేసే సహాయం అనేది ఎవరు గుర్తుపెట్టుకోకూడదు. మనం ఒక ఏళ్ళు చూపించేటప్పుడు మిగతా ఏళ్ళు మనైపునే ఉంటాయని కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంత చేశారు, ప్రభుత్వం మారింది, నంది అవార్డులు ఆయన ఉన్న ప్రభుత్వంలో ఇచ్చారు, ప్రభుత్వం మారింది, ఇవ్వలేదు, ఆపేశారు, తర్వాత కంటిన్యూ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి మనసు అందరికీ తెలుసు. ఆయన జగన్ గవర్నమెంట్లో ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే చెన్నైలో ఉన్న నేను ఒక ధర్నా నిర్వహించి మీటింగ్ పెట్టాను. కానీ హైదరాబాద్లో ఉన్న ఇంత సెటిల్ అయిన హీరోలు ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి అయ్యో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమం, అన్యాయం అని అన్నవాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఏ హీరో అన్నా ముందుకు వచ్చారా? ఏ నిర్మాత అన్నా, ఏ దర్శకుడు అన్నా ముందుకు వచ్చారా? బెనిఫిట్ పొందిన వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. ఫిలిం నగర్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న వాళ్ళనే అడుగుతున్నాను. కనీసం ఫిలిం నగర్ క్లబ్ దగ్గర ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమం అని చెప్పారా? ఎవరో ఆయన మూలంగా బెనిఫిట్ పొందిన ఐటీ ఉద్యోగస్తులు, ఐటీ వ్యాపారస్తులు గచ్చిబౌలి స్టేడియంలో అంత పెద్ద ఈవెంట్ చేశారే, సినిమా ఇండస్ట్రీ ఆ మాత్రం చేయటానికి ఎందుకు ముందుకు రాలేదు? ఆ రోజున ఎవరికి మాట రాలేదే? అందరూ భయపడ్డామా? ఎందుకని? అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు చేయాలి? సినిమా ఇండస్ట్రీ మూలంగా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంటే చూడాలా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ బాగోగులే చూడాలా? నష్టాల్లో, కష్టాల్లో, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా? గత ప్రభుత్వం చేసిన అప్పులే తీర్చాలా? బాకీలే తీర్చాలా? ఈ రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. ఆ వేదికలో మాట్లాడిన చిరంజీవి గారికి కానీ మిగతా పెద్దలకు కానీ అందరికీ తెలుసు. రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సహకారంతో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంత బాగా పనిచేస్తారో మనందరం చూస్తానన్నాం. క్రిటిసైజ్ ఎందుకు? ఏమన్నా చెప్పదలుచుకుంటే చిరంజీవి గారు సొంత తమ్ముడే పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకుడే ఇన్ఫర్మేషన్, సినిమాటోగ్రఫీ, టూరిజం మంత్రి గారు కందులు దుర్గేష్ గారు. వాళ్ళకి చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్పి చంద్రబాబు గారికి ఇట్లా చెప్పండి, ఆయన బిజీగా ఉన్నారు, నా మాటగా చెప్పండి అన్నో, లేకపోతే మీరే ఒకసారి చంద్రబాబు గారిని కలిసో ఎందుకు అడగలేకపోయారు? ప్రజల మధ్యలో పబ్లిక్గా వేదిక మీద చెప్పాల్సిన అవసరం ఏమిటి? అది ఇక మీకే వదిలేస్తున్నాను. నేను ఎవరిని ఇక్కడ కించపరచాలని కాదు, చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన రోజుకి 20 గంటలు కష్టపడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ కోసం, సినిమా ఇండస్ట్రీలో టికెట్లు పెంచుకోవడం కోసం వచ్చి అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇది చేయండి, మేము ఇది చేస్తాం, లేకపోతే మేము ఈ స్టూడియో కడతాం, మాకు ల్యాండ్ ఇవ్వండి అని ఎవరైనా ముందుకు వచ్చారా? పోనీ ఏమీ లేదు కదా. షూటింగ్లు ఏమైనా ప్లాన్ చేశారా? అమరావతికి వచ్చి మేము ఇట్లా చేస్తామని చెప్పారా? పెద్ద సినిమాలన్నీ ఇండస్ట్రీ అక్కడే సెటిల్ అయి ఉంది కాబట్టి హైదరాబాద్లో చేయడంలో తప్పులేదు. రామోజీ ఫిలిం సిటీ ఉంది, అన్నపూర్ణ స్టూడియో ఉంది, మిగతా స్టూడియోలు ఉన్నాయి. లేదా విదేశాలకు వెళ్తారు. చిన్న సినిమాల కోసం, చిన్న నిర్మాతల కోసం, 90% సినిమాలు తీసే చిన్న నిర్మాతల కోసం ఏదైనా చేయమని ఒక్కళ్ళన్నా వేదిక ఎక్కి మాట్లాడారా? చిన్న నిర్మాతల కోసం ఒక్క మాట మాట్లాడారా? ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు మొన్న ఏదో సభలో అంతకుముందు కూడా దిల్ రాజు గారు చెప్పారు, ఎవరికి కష్టం వస్తే వాళ్లే ముందు వచ్చి ఏదో నిలబడి చేస్తారు. కానీ యునానిమస్గా ఇండస్ట్రీ కోసం మనం కష్టపడదాం, పనిచేద్దాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఎవరు కాదు. ఈ మాట్లాడేవాళ్ళు, ఈ ఆలోచించేవాళ్ళు గుండె మీద చేసి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇండస్ట్రీ బాగుండాలి. ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ నుంచి 60 to 65% రెవెన్యూ వస్తుంది. మిగతా రెవెన్యూ బయట వాళ్ళకి. అట్లా అని నేను ఎవరిని తక్కువ చేసి చెప్పట్లా. చిన్న నిర్మాతల కోసం ఏదన్నా మనం ఇచ్చేద్దాం అని ఇచ్చిన రామానాయుడు గారి స్టూడియోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ల్యాండ్ ఇస్తే అది అన్యాక్రాంతం అయితే మళ్ళీ అది తిరిగి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడానికి ఎంత టైం పట్టిందో అందరికీ తెలుసు. ఆయన ముందడిగేసినా కానీ ఎవరో ఒకరు వెనక్కి లాగుతూ ఉంటే ఆయనకి ఏంటి? ముందు ఆయనకి ఏది ఇంపార్టెంట్? రాష్ట్రాభివృద్ధి ఇంపార్టెంటా, సినిమా పరిశ్రమ ఇంపార్టెంటా? నేను సినిమా ఇండస్ట్రీలో ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా, ఒక అనుభవమైన మనిషిగా చెప్తున్నాను. వాళ్ళ సినిమా ఇండస్ట్రీని బాగు చేయాలంటే ఈ సోకాల్డ్ పెద్ద హీరోల చేతుల్లోనే ఉంది, పొలిటికల్ చేతుల్లో లేదు. ఓటీటీకి ఇప్పుడు సౌత్ ఇండియా ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఏర్పాటు చేయాలి, 8 వారాల వరకు ఓటీటీ ఇవ్వకూడదని చెప్పి కండిషన్ పెట్టారు. అలాంటి కండిషన్ మన దగ్గర ఎందుకు పెట్టరు? శాటిలైటు తర్వాత ఈ డిజిటల్ ఫార్మ్స్, క్యూబ్, యూఎఫ్ఓ వాళ్ళు లాంచింగ్ అప్పుడు నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ఉన్నాను సెక్రటరీగా. అప్పుడు ఏం చెప్పారు? ఒక 15 సంవత్సరాలు మేము ఛార్జ్ చేస్తాం, తర్వాత మా కాస్ట్ రికవర్ అయిన తర్వాత మేము ఫ్రీగా సప్లై చేస్తాం కంటెంట్ అన్నారు. ఇంతవరకు ఫ్రీ చేశారా? రోజుకి పెంచుకుంటూ పోతున్నారు. దాని గురించి మాట్లాడిన హీరో ఒక్కడన్నా ఉన్నారా? ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. క్యారవాన్లు అంటారు, బౌన్సర్లు అంటారు, అదంటారు, ఇదంటారు, 200 రోజులు, 300 రోజులు, 400 రోజులు షూటింగ్లు అంటారు. ఒక్కొక్క సంవత్సరానికి 2 సినిమాలకి డేట్లు ఇవ్వాల్సిన హీరోలు ప్రతి విషయంలోనూ, కథ దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వరకు ప్రతి విషయంలోనూ ఇంటర్ఫీర్ అయ్యి సినిమాలు తీస్తున్నారు. ఆ హీరో అంత ఇంటర్ఫీర్ అయ్యి చేస్తూ ఉంటే 100% సక్సెస్ వస్తూ ఉందా? సక్సెస్ అయితే హీరోలు క్రెడిట్, ఫ్లాప్ అయితేనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ పొరపాటు. ఇది కాదు హీరోలు చేయాల్సిన పని. అందరూ కలిసి కూర్చోండి, నిర్మాత కంటూ ఒక విలువ ఇవ్వండి, దర్శకుడు కంటూ ఒక విలువ ఇవ్వండి, కలిసి బడ్జెట్ అయ్యింది. వాళ్ళ ఆడియన్స్ దగ్గర మనం వసూలు చేస్తున్నాం స్పెషల్ షోలని, బెనిఫిట్ షోలని కలెక్ట్ చేసి ఎవరికి ఇస్తున్నాం?
డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లు ఇస్తున్నారు. ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి వచ్చిన సొమ్ము డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్లి ప్రొడ్యూసర్లకు ఇస్తున్నారు. ప్రొడ్యూసర్లకు వచ్చి డబ్బులు తీసుకెళ్లి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఇంపార్టెంట్ మనుషులకు ఇస్తున్నారు. అదేమైపోతుంది? ఇండస్ట్రీలో రొటేషన్లోకి రావట్లా, అది ఇండస్ట్రీకి ఉపయోగపట్ల. అటువంటి సినిమాల కంటే కూడా చిన్న సినిమా నిర్మాతలను ఎంకరేజ్ చేయండి, చిన్న సినిమా నిర్మాతల్ని కాపాడండి. ఆంధ్రప్రదేశ్లో అనుకూలమైన లొకేషన్లు చాలా ఉన్నాయి. కోస్టల్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, హిల్ స్టేషన్స్, బీచ్ స్టేషన్స్, న్యాచురల్ హెరిటేజ్ బిల్డింగ్స్, ఇలా ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లొకేషన్లు. నిర్మాతలను ఎంకరేజ్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేయండి. 30% ఆంధ్రప్రదేశ్లో కనీసం చేస్తే కూడా అక్కడ అభివృద్ధి వస్తుంది. అభివృద్ధి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చెప్పండి, సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ మేము నిలబెట్టాం, ఇప్పుడు నంది అవార్డులు స్టార్ట్ చేయండి అనండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, తర్వాత ఆగింది, తర్వాత ఇప్పుడు మొదలైంది. గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు, సంతోషం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ ఇస్తే ఎంత తేడా వస్తుంది? ఒక కార్బన్ కాపీ లాగా ఇచ్చిన వాటిలే ఇవ్వాలా, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలా? వేరే వాళ్ళకి ఇచ్చి కాంట్రవర్సీ వస్తుందా? దాని మూలంగా మంచి చెడు కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఇండస్ట్రీ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఇచ్చిన వాటికి ఒకళ్ళు ఆలోచించకూడదు, కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.